నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు అయితే ఇస్తూ ఉన్నారు. కువైట్లో మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే కానీ మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా తీసుకొని వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్ళే వారికి ఎయిర్పోర్ట్లో ఒక కొత్త రూల్ అమల్లోకి వచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. వివరాల్లోకి వెళితే, భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతదేశ వ్యాప్తంగా విమానాశ్రయాలలో ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీకి సంబంధించిన కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది. నిషేధిత ప్రాంతాలలో అనాధికారికంగా చిత్రీకరించడం వలన జరిమానాలు మరియు వాళ్లకు సంబంధించిన మొబైల్ కానీ కెమెరాలు కానీ జప్తు చేయబడతాయని చెప్పేసి తీవ్రమైన కేసులలో నో ఫ్లై జాబితాలో వాళ్ళ యొక్క పేర్లు చేర్చి శిక్షలు విధించబడతాయని చెప్పి హెచ్చరించింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లలోకి మనం ప్రవేశించినప్పుడు నిషేధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విమానం ఎక్కేటప్పుడు కానీ అలాగే ఎయిర్పోర్ట్ యొక్క రన్వే కానీ వీటినన్నిటిని చిత్రీకరించడం నిషేధించామని చెప్పేసి, ఒకవేళ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క పేరును నో ఫ్లై జాబితాలో చేరుస్తాము. అంటే మీరు ఏ దేశానికి వెళ్లకుండా మీ యొక్క పేరును బ్లాక్ లిస్టులో ఉంచుతామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. విమానాశ్రయం లోపల ప్రయాణికులు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ కానీ కంటెంట్ క్రియేటర్లు, ట్రావెల్ వ్లాగర్లు, అలాగే రీల్స్ మరియు లైవ్ స్ట్రీమ్లకు రూపొందించే ధోరణి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి కంటెంట్ అనుకోకుండా సున్నితమైన కార్యాచరణ మరియు భద్రతా సంబంధిత సమాచారాన్ని సంగ్రహించగలదని చెప్పేసి, ఇది విమానాశ్రయ భద్రతకు మరియు విమానయాన భద్రతకు ప్రమాదాలు కలిగిస్తుందని చెప్పేసి అధికారులు తెలిపారు. భద్రతా తనిఖీ కేంద్రాలు, రన్వేలో రవాణా బస్సులు, విమాన పార్కింగ్లు మరియు నిర్వహణ ప్రాంతాలు, విమానాశ్రయంలోని ఇతర కార్యాచరణ విభాగాలు, నియంత్రిత ప్రాంతాలలో ప్రయాణికులు ఫోటోలు తీయడం లేదా వీడియోలు రికార్డు చేయడం నిషేధించబడింది. నిఘా వ్యవస్థలు, భద్రతా అమరికలు, సిబ్బంది కదలికల సరళి, కార్యాచరణ విధానాలను బహిర్గతం కాకుండా నిరోధించడమే దీని లక్ష్యమని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ నుంచి కానీ గల్ఫ్ దేశాల నుంచి కానీ ఇండియాకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్లో ఉన్న ఏవైనా సున్నితమైన ప్రాంతాలు కానీ అలాగే రన్వేలు కానీ అలాగే ఏదైనా బోర్డింగ్ పాసులు తీసుకునేటప్పుడు కానీ ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద కానీ అలాగే మీరు ఏదైనా హాల్లో కూర్చొని మేము పలానా చోట ఉన్నామని చెప్పేసి వీడియోలు తీస్తే కానీ చట్టపరమైన చర్యలు తప్పవు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.